హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు ఉల్లిగడ్డ పులుసు పెట్టుకుందాము. వెనకటి వాళ్ళు కూరగాయలు ఏమి లేనప్పుడు ఓ 2 ఉల్లిగడ్డలు కోసి పులుసు పెట్టుకునేవాళ్ళు, చింతపండు నానేసుకొని. ఇప్పుడైతే చింతపండు అయితే శుభ్రంగా కడిగి నానబెడదాము. ఈ ఉల్లిగడ్డలు కడిగి వేసుకుందాము. ఇందులోకి కొత్తిమీర, మెంతి కూర, కరివేపాకు ఇవైతే ఇప్పుడు తీసుకున్నా. ఎట్లా చేస్తే ఈ చింతపండు పులుసు టేస్ట్గా ఉంటుంది అన్నది ఇప్పుడు చేద్దాము రండి. శుద్ధురు ఉల్లిపాయ, ఈ కొత్తిమీర, మెంతి కూర, కరివేపాకు ఇవన్నీ కూడా కొద్దిసేపు వేగదాకా వేసుకుందాము. చింతపండు పులుసు ఎట్లా పెట్టుకోవాలి, ఉల్లిగడ్డలు చింతపండు కూర అని అనుకుంటారు కావచ్చు. ఇది ఇట్లా వండుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతవరకు వండుకోవాలి అయితే వండుకోండి. ఉల్లిపాయ అయితే మంచిగా వేగదాకా కలుపుకోవాలి. చింతపండు సూపు ఉల్లిగడ్డ అంతా మంచిగా వేగినాక ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా మంచిగా దగ్గరికి వచ్చి వేగినాక చింతపండు సూపు పోసుకోవాలి. మెంతులు, జీలకర్ర, వేంపిన పొడి వేసుకొని కొంచెం వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి. అప్పుడే ఈ కూర టేస్ట్గా ఉంటుంది. ఉల్లిగడ్డ పులుసు అయితే వండడం అయిపోయిందండి. ఎట్లుంటుంది, కొంచెం వేసుకుంటే సరిపోనన్నది నచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిగడ్డ పులుసు. తెలంగాణలో ఏం కూరగాయలు లేనప్పుడు వెనకటి రోజుల్లో అమ్మమ్మ, నానమ్మ, అమ్మ కూడా ఇట్లా ఉల్లిగడ్డ పులుసు పెట్టేది. తొందరగా ఇట్లా ఉల్లిగడ్డలు 4 ఉల్లిగడ్డలు కట్ చేసి ఇంత చింతపండు నానేసి ఇట్లా చేసేది. చాలా టేస్ట్గా ఉండేది. ఇందులో మాత్రం వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు కూడా వేంపిన వేసుకోవాలి పొడి. అప్పుడే టేస్ట్ ఉంటుంది, లేకుంటే టేస్ట్గా ఉండదు. ఎట్లా ఉంటుందండి చూసారు కదా. వంట నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని మన ఛానల్కి వెళ్ళి వీడియోలు చూడండి. ఇది వీడియో పెడతా. ఇంకా ఏమేమి వేసి వండినా ఎట్లా చేసుకోవాలన్నది మీరు ఛానల్కి వెళ్తేనే ఫుల్ వీడియో చూడవచ్చు. చూసినప్పుడే మీరు వండుకోవచ్చు. షార్ట్ వీడియోలో కొంచెం ఉంటుంది, ఫుల్ వీడియోలో మొత్తం ఉంటుంది ఎట్లా వండాలన్నది. మీరు వీడియోకి అయితే వెళ్ళి చూడండి, మన ఛానల్కి వెళ్ళి. అప్పుడే మీకు తెలిస్తే మీరు కూడా వండుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు. బాయ్ అండి, మరి ఉంటా. మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజైతే ఈ వంట. బాయ్ అండి.